హలో ఫ్రెండ్స్. యూపీఎస్‌సి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అంటే డెడికేటెడ్‌గా దీనికోసమే టైం పెట్టి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్. అంటే అది హైదరాబాద్‌లో అశోక్ నగర్‌లో కావచ్చు, లేదా కరీంనగర్ కావచ్చు, లేదా వరంగల్, తిరుపతి ఎక్కడైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో కూడా స్టడీ హాల్‌లో కూర్చొని ఓన్లీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌కి అంటే బాగా సూట్ అయ్యేది ప్రెజెంట్ డేకి ఏ టైమ్ టేబుల్ అయితే వాళ్ళకి ఎక్కువ టైం దొరుకుతుంది, కంఫర్ట్‌గా ఉంటుంది, టైం కన్జెషన్ కాకుండా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను ఒక టైమ్ టేబుల్ చెప్తాను. సో, ఈ టైమ్ టేబుల్ ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్లీ మీరు ఎవ్రీడే ఫస్ట్ నిద్రపోయే టైం ఇంపార్టెంట్. ఎప్పుడు లేస్తామని కాదు. ఎప్పుడు నిద్రపోతాం అనేది ఇంపార్టెంట్. సో, ఫస్ట్ మీరు నిద్రపోయే టైం 1:30-2 మధ్యలో పెట్టుకోండి నైట్. 1:30-2 ఓకే. అయితే పడుకునేటప్పుడు 100% మొబైల్‌ని ఆఫ్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో పెట్టి పడుకోండి. ఓకే. ఎందుకంటే మీకు రిమైండర్ అనేది ఉండదు మొబైల్‌లో. ఓకే. సపోజ్ పడుకున్నారు. మార్నింగ్ మీరు 7కి లేస్తారా? 8కి లేస్తారా? 8:30కి లేస్తారా? అనేది యువర్ విష్. మీకు నిద్ర సరిపోయేంత వరకు పడుకొని కూల్‌గా లేవండి. ఓకే. 9, 9:30 లోపు మీరు టిఫిన్ కంప్లీట్ చేసుకోండి. 9, 9:30 లోపు టిఫిన్ కంప్లీట్ చేసుకొని జస్ట్ 9కి గాని, 9:30కి గాని కూర్చోండి. కూర్చొని 12:30 వరకు చదవండి. సో, 9:30-12:30 అయితే ఈ 12:30 వరకు మీరు ఎట్ ఎనీ కాస్ట్ మొబైల్‌ని ఆన్ చేయకండి. నో నీడ్. అంటే మీరు లేవగానే ఫస్ట్ చేసే పని టిఫిన్ చేశామా, చదువుకున్నామా. అంటే ఏమవుతుంది 9-12:30 అంటే మీకు 3 అవర్స్ టైమ్ వస్తుందక్కడ. ఓకే. 12:30కి బుక్స్ పక్కన పెట్టి, వెళ్ళి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి. షార్ట్స్ చూసుకోండి. లేదా ఏదైనా అప్డేట్స్ ఉంటే అవన్నీ చెక్ చేసుకోండి. మొబైల్ ఆన్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. మళ్ళీ 2 వరకు జనరల్‌గా తినేసి 2-3 వరకు కూడా రెస్ట్ తీసుకోండి. నో నీడ్. అర్జెంట్‌గా ఎళ్లి చదివి ఏది చేయాల్సిన అవసరం లేదు. ఒక న్యాప్ నిద్ర అవసరం పడేవాళ్ళు నిద్రపోండి. కానీ మ్యాక్స్ మీకు నిద్ర అవసరం పడదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు అలారమ్స్ ఏం పెట్టుకోకుండా నచ్చినంత సేపు పడుకున్నారు కాబట్టి మ్యాక్స్ ఇక్కడ నిద్ర అవసరం ఉండదు. బట్ కొంతమందికి అవసరం పడితే ఓకే. నిద్రపోండి. 3కి మళ్ళీ స్టార్ట్ చేయండి. 3కి మళ్ళీ చదవడం స్టార్ట్ చేయండి. 3-7 బట్ 7కి మళ్ళీ బుక్స్ పక్కన పెట్టి 10 వరకు అంటే 7-10 అనేది మళ్ళీ మనకి రిలీఫ్ టైమ్. అంటే ఏంటి? మీరు ఈ మధ్యలో భోజనం చేయండి నైట్. ఎవరైనా ఫ్రెండ్స్‌తో మాట్లాడేదుంటే మాట్లాడండి. ఏదన్నా సబ్జెక్ట్ టాపిక్ డిస్కషన్స్ ఉంటే చేసుకోండి. ఇంట్లో వాళ్ళకి ఫోను, బయట ఫ్రెండ్స్‌తోని ఒక వాక్. ఓకే. యువర్ విష్. అది మీ టైం మీ ఇష్టం. బట్ అక్కడ భోజనంతో పాటు రిమైనింగ్ టైమ్ అంటే 3 అవర్స్ వస్తుంది మీకు రెస్ట్ టైమ్ అక్కడ. ఓకే. అయిపోయింది. మళ్ళీ 10కి స్టార్ట్ చేయండి. 10కి మళ్ళీ మనం డెడికేటెడ్ టైమ్ ఫర్ స్టడీస్. ఓకే. 10-1:30 10-1:30 టైమ్ అనేది డెడికేటెడ్ టైమ్ ఫర్ రీడింగ్. ఆ టైంలో కూడా మీరు ఫోన్ ఆన్ చేయొద్దు. మొబైల్ అనేది ఆఫ్‌లైన్‌లో ఉండాలి. ఓకే. 1:30 వరకు. 1:30కి 100% క్లోజ్ చేసేసి 2 వరకు నిద్రపోండి. థిస్ ఈజ్ టైమ్. అంటే ఏంటి? మనకు నైట్ 10-1:30 3 ½ అవర్స్. మార్నింగ్ 9-12:30 3 ½ అవర్స్. అలాగే 3-7 4 అవర్స్. అంటే 7+4 అంటే ఎంతొచ్చింది మీకు? దగ్గర దగ్గర 11 అవర్స్. బట్ 1 అవర్ అటు ఇటు అయినా కూడా 10 అవర్స్. ఇంకా ఓకే. కుదరకపోయినా 8 అవర్స్ 100% మనకు దొరుకుతుంది. సో, థిస్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇందులో డెడికేటెడ్ వితౌట్ మొబైల్ ఎప్పటి నుండి? నైట్ 10-1:30 మార్నింగ్ 9-12:30 ఈ 2 మాత్రం మనకు మొబైల్ ఉండకూడదు. నిజంగా మీకు మొబైల్, ఆన్‌లైన్ అంత అవసరం పడితే ఆఫ్టర్‌నూన్ 3-7 సెషన్‌లో చూసుకోండి. ఆన్‌లైన్ గాని, ఏమైనా టెస్టులు రాసుకునే వాళ్ళు గాని, చెక్ చేసుకునే వాళ్ళు గాని ఎనీథింగ్ ఆఫ్టర్‌నూన్ సెషన్ ఓన్లీ. అయితే ఈ టైమ్ టేబుల్ ఎందుకు బెస్ట్? ఈ టైమ్ టేబుల్ మీకెందుకు ఎక్కువ యూజ్ అవుతుంది? ఈ టైమ్ టేబుల్‌లోనే మీకెందుకు ఎక్కువ టైం దొరుకుతుంది? ఈ టైమ్ టేబుల్‌లోనే మీరెందుకు రిలీఫ్‌గా ఉంటారు? ఓకే. ఈజీగా ఉంటారు అనే విషయం నేను మళ్ళీ ఒక సెపరేట్ వీడియో చేస్తాను దీని మీద. ఆ వీడియోలో ఈ టైమ్ టేబుల్ గురించి చెప్తాను. సపోజ్ మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి చెప్పండి. ఇది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది? నిజంగా ఎందుకు యూజ్ అవ్వట్లేదు? యూజ్ అయితే ఎందుకు అవుతుంది? ఒకవేళ యూజ్ కాకపోతే మీకు ఎక్కడ ఇబ్బంది ఎదురవుతుందో కూడా మీరు
కామెంట్స్ రూపంలో చెప్పండి. డెఫినైట్‌లీ నేను దానికి సంబంధించి చెప్తాను. అలాగే దీనికంటే బెటర్ టైమ్ టేబుల్ మీకెక్కువ టైమ్ వచ్చేది, రెగ్యులర్‌గా మీరు ఇబ్బంది పడకుండా ఏదైనా టైమ్ టేబుల్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నదుంటే కూడా నాకు అప్డేట్ చేయండి. డెఫినైట్‌లీ నేను దాన్ని అప్డేట్ చేసుకుంటాను. ఓకే. థాంక్ యూ.